దేశాల కోసం భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. లక్ష్య సాధన కోసం ఏటా వేలలో యువత ఆ దేశానికి పయనం అవుతూ ఉంటారు. అయితే ఇప్పటికే అక్కడికి వెళ్లి చదువుకుంటున్న యువతకు వీసా విషయంలో నిబంధనలు కఠినతరమయ్యాయి. దీంతో తాత్కాలిక వీసా హోల్డర్లు ఇకపై ఆస్ట్రేలియాలో ఉంటూ స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేయటం సాధ్యం కాదు. మరి ఆస్ట్రేలియా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఎవరెవరిపై ఈ ప్రభావం పడనుంది? భారత్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే అంశాలపై ఎస్ఐజి సీఈఓ ప్రీతి కోణాతో ముఖాముఖి. విదేశీ విద్య నవతరాన్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఉన్నత చదువుల కోసం పలు దేశాలకి భారతీయ యువత క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలు తమ దేశాలకు వచ్చి చదువుకోవాలనుకునే విద్యార్థులకు సంబంధించి వీసాల నిబంధనలను ఇటీవల కఠినతరం చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా సైతం పలు రకాల వీసాలతో తమ దేశానికి వచ్చి ఆ తర్వాత విద్యార్థి వీసాకు మార్చుకోవాలనుకునేటికి సంబంధించిన నిబంధనలు ఏవైతేనో వాటిల్లో మార్పులు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియజేసేందుకు మనతో ఉన్నారు ఎస్ఐజి సిఇఓ ప్రీతి కోన. మరిన్ని వివరాలు ఆవిడ మాటలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆస్ట్రేలియా అనేది రీసెంట్ టైమ్స్ లో చాలా ఎక్కువ వినిపిస్తుంది. యుఎస్, యూకే ఇంతకుముందు ఎక్కువ వినిపించదు, బట్ ఇప్పుడు ఎక్కువ మంది ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఆస్ట్రేలియా అనేది ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ సేఫ్ కంట్రీ అండి. అంటే ఎలాంటి స్టూడెంట్స్, ఎలిజిబిలిటీ ఉన్న ఏ స్టూడెంట్ అయినా సరే అక్కడికి వెళ్ళి హ్యాపీగా చదువుకొని వాళ్ళు కంప్లీట్ చేసుకొని సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఆస్ట్రేలియాలో. సో దాని వల్ల కూడా ఎక్కువ మంది వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మ్యామ్, అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా దీనికి సంబంధించి చూస్తే వీసాలు క్రమంగా కఠినతరం చేస్తున్నారు, విద్యార్థి వీసాలు. దీనికి ప్రధాన కారణం ఏంటి? అండ్ ఇప్పుడు చూస్తే పర్యాటక వీసా కావచ్చు, ఇతరత్ర టెంపరీ వీసా మీద వచ్చిన వాళ్ళు స్టూడెంట్ వీసా కన్వర్ట్ చేసుకోవడానికి మరింత కఠినతరం చేశారు. దీని గురించి ఏమంటారు? సో ఆస్ట్రేలియా వీసా కఠినతరం చేశారు అని చెప్పడం కన్నా క్వాలిటీ స్టూడెంట్స్ ని చూస్తున్నారు. ఆస్ట్రేలియాకి వచ్చే వాళ్ళు క్వాలిటీ స్టూడెంట్స్ అయి ఉండాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆస్ట్రేలియా. సో క్వాలిటీ అంటే ఏంటి అంటే అకాడమిక్ గా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండాలి, తర్వాత ఫినాన్షియల్ కెపాసిటీ బాగుండాలి. అంటే పేరెంట్స్ ఇన్కమ్ అనేది మెయిన్ స్పాన్సర్స్ పేరెంట్స్ అయి ఉండాలి, అండ్ పేరెంట్స్ ఇన్కమ్ కూడా ఒక 12 lakhs మినిమం ఇన్కమ్ ఉండేలాగా ఉండాలి. సో తర్వాత కావాలి అంటే ఇంకెవరినైనా స్పాన్సర్స్ ని, బ్లడ్ రిలేటివ్స్ ని యాడ్ చేసుకోవచ్చు స్పాన్సర్షిప్. ఇది ఒకటి రివైజ్ చేశారు రూల్, అంటే ఇంతే ఉండాలి కంపల్సరీగా అనేది ఒకటి రివైజ్ చేశారు. ఆ తర్వాత ఇంకొక చేంజ్ ఏంటి అంటే ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ రైట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ అనేది 3 years నుంచి 5 years వరకు ఉంది. డిపెండ్స్ ఆన్ ద లొకేషన్, ఏ లొకేషన్ కి వెళ్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది. అది ఒక చేంజ్. ఇంకొక చిన్న చేంజ్ ఏం చేశారు అంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ కొంచెం ఇంక్రీజ్ అయింది. దాన్ని మనం లోన్ గా కానీ, సేవింగ్స్ లో కానీ, ఎఫ్డీగా కానీ ఎలా అయినా సరే చూపించుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే టూరిస్ట్ వీసా కావచ్చు, ఇతర టెంపరీ వీసాస్ మీద వెళ్ళిన వాళ్ళు అక్కడ స్టూడెంట్ గా కన్వర్ట్ చేసుకునే అవకాశం లేకుండా పోతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు ఈ మార్పు జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు దాన్ని